ప్రియమైనటువంటి వారులారా అందరికీ షలోం. యెహోవా మెస్సియా యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మనము లేఖనములను ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా మత్తయి సువార్త 3:8-9 మనం ధ్యానిస్తూ ఉన్నాం. వ్రాయబడినటువంటి ఒక లేఖనము మత్తయి సువార్త 3:8-9 మారుమనస్సు నిమిత్తము మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి, మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. ఎలోహిం ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నానని యోహాను ఆ శాస్త్రులు పరిసయ్యులతో, అక్కడ ఉన్నటువంటి యూదామత పెద్దలతో, అక్కడ ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలు జనాంగముతో ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానం, ఇశ్రాయేలీలు ఏమని చెప్పుకుంటూ వస్తున్నారు? మేము అబ్రహాము యొక్క సంతానమని వారు సెలవిచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:33 వ్రాయబడినటువంటి విధముగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదరని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అని. యోహాను సువార్త 8:34 అందుకు యెహోవా పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 8:33 లేఖనం ప్రకారం వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇశ్రాయేలీలు, అక్కడ ఉన్నటువంటి యూదామత బోధకులు అబ్రహాము సంతానం మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలీలు ఎప్పుడు దాస్యంలో ఉన్నారు? ఐగుప్తులో 430 సంవత్సరాలు దాస్యంలోనే ఉన్నారు. తర్వాత కొద్ది దినములు మాత్రము వారు తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క వెలుగులో నడిచారు. తర్వాత సౌలు కింద దాస్యం ఉన్నారు. ఒక రాజును నిర్ణయించుకున్నారు, న్యాయాధిపతులను నిర్ణయించుకున్నారు. సౌలు కింద స్వతంత్రులుగా ఎప్పుడు ఉన్నారు? వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో మాత్రమే స్వతంత్రులుగా ఉన్నారు. తర్వాత రాజును నిర్ణయించుకున్నారు. సౌలు కింద, రాజుల కింద చెర తీసుకొని పోబడ్డారు. నెబుకద్నెజర్ కాలంలో దాసులుగానే ఉన్నారు. యెహోవా మెస్సియా రాకడ వరకు కూడా, యెహోవా మెస్సియా ఉన్నప్పుడు కూడా యొక్క రోమ చక్రవర్తి హేరోదు, పిలాతు వారి కింద దాసులుగానే ఉన్నారు. కానీ వారు ఏమి సెలవిస్తున్నారు? మేము అబ్రహాము యొక్క సంతానం, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానం ఎవరు? అబ్రహాము యొక్క సంతానం శారా యొక్క సంతానం, వాగ్దానం చేయబడినటువంటి సంతానం. తర్వాత హగరు యొక్క సంతానం. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? ముగ్గురు భార్యలు. మూడో భార్య ఆదికాండం 20:1 కెతూరా. శారా మరణించిన తర్వాత అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆమెకు పుట్టినటువంటి ఒక సంతానము ఆ యొక్క కెతూరా యొక్క సంతానం అన్యులు. కాబట్టి యోహాను సెలవిస్తూ వస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? అబ్రహాము మాకు తండ్రిని మీలో చెప్పుకొని తలంచవద్దు. ఎలోహిం ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు యోహాను? ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలను అని సెలవిచ్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఎవరు అన్యులు. ఎవరు ఆ రాళ్లను పూజించేటువంటి వారు? కెతూరా యొక్క సంతానం. కెతూరా అనగా అర్థము హెబ్రీ భాషలో, కెతూరా అనగా ధూపము వేసేవారు. వారి యొక్క దేవతలకు ధూపం వేసేటువంటి వారు ధూపము వేసేటువంటి వారు రాళ్లను పూజించేటువంటి వారు, రాతి స్వభావం కలిగినటువంటి వారు కెతూరా యొక్క సంతానము. కాబట్టి 6 కెతూరా సంతానము, 6 కెతూరా యొక్క సంతానము. కాబట్టి ఆ 6 యొక్క పేర్లు ఆదికాండం 20:1 వ్రాయబడి ఉన్నది. కాబట్టి మిద్యానీయులు అన్యులు, వారు కెతూరా యొక్క సంతానము. విగ్రహారాధన చేసేవాళ్ళు, రాతి స్వభావం కలిగినటువంటి వారు, రాళ్లను పూజించేటువంటి వారు. వారిని ఉద్దేశించి చెప్తున్నాడు యోహాను, ఇదిగో ఈ రాళ్ల వలన
అబ్రహామునకు ఎలోహిం పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి అబ్రహాము యొక్క కెతూరా యొక్క సంతానమే 6 రాళ్ళు. అందుకే లూకాసు వార్త 19:39 వచనంలో ఆ సమూహంలో ఉన్న కొందరు సద్దుకాయలు, పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యంలో, ఆయన చేసినటువంటి అద్భుత కార్యంలో, ఆయన చేసినటువంటి గొప్ప సూచక క్రియలను చూసి వారు యాషువాను మహిమపరచుతూ వస్తూ ఉన్నారు. ఆ మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయనను గొప్ప చేస్తున్నారు, ఆయనను మహిమపరుస్తున్నారు, ఆయనకు స్తుతులు చెల్లిస్తుండగా ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు అనగా, పరిసయ్యులు అన్న పదం ఎక్కడి నుంచి రాయబడింది? పరాషాను పఠించేటువంటి వాళ్ళు, పరాష ఆ యొక్క హెబ్రీ భాషలో ఆ యొక్క పరాషాను చదివేటువంటి వారు, చదివి వినిపించేటువంటి వారిని పరిసయ్యులు, పరాషాను చదివించే వారిని పరిసయ్యులు, పార్సీ ఆ యొక్క పరాషాను పఠనం చేసేటువంటి వారిని పార్సీ. కాబట్టి ఈ పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పినప్పుడు ఆ లూకాసు వార్త 19:40 వచనంలో ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. మీరు ఊరకుండిన ఎడల, మీరు ఆ పరమ తండ్రిని, పరలోకముందున్న తండ్రిని మీరు మహిమపరచకపోతే, మీరు ఊరక ఉండిన ఎడల ఈ అద్భుత కార్యములను, ఈ ఆశ్చర్య కార్యములను, ఈ యొక్క స్వస్థతలను, ఈ యొక్క గొప్ప కార్యములను చూసి కూడా మీరు ఊరక ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఎవరు ఆ రాళ్ళు? అన్యులు, ఆ యొక్క అన్యుల యొక్క సంతానము. కాబట్టి అందరూ అబ్రహాం సంతానమే. ఆకాశపు నక్షత్రం వలె నీ సంతానం విస్తరించని వాగ్దానం పొందినటువంటి ఒక అబ్రహాం యొక్క సంతానం. అబ్రహాము సంతానం అని ఎవరని చెప్పుకుంటూ వస్తున్నారు? ఒక ఇశ్రాయేలీలు మేము మాత్రమే అబ్రహాం సంతానం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, వాగ్దానం చేయబడినటువంటి సంతానము అబ్రహాం యొక్క సంతానం. యోసేపు అబ్రహాం యొక్క సంతానం, శారా యొక్క సంతానం, ఇస్సాకు యాకోబు యొక్క సంతానము, వాగ్దానం చేయబడినటువంటి సంతానము. కాబట్టి వారు మేము మాత్రమే అబ్రహాం యొక్క సంతానం అని వారు తలంచుకుంటూ వస్తున్నారు. కానీ యాషువా మెషియా వారు ఈ రాళ్ళ వలన, ఎవరు ఆ రాళ్ళు అంటే కెతూరా యొక్క సంతానము, ఆ ఫరో యొక్క కుమార్తె అయినటువంటి కెతూరాను వివాహం చేసుకున్నాడు అబ్రహాం. కాబట్టి వారెవరు? విగ్రహారాధికులు. ఆమెకు పుట్టినటువంటి ఆ 6 కుమారులు అన్యులు, వారు విగ్రహారాధికులు. ఆ సంతానమే అన్యజనులు సంతానము. వారే ఆ రాళ్లను పూజించేటువంటి వాళ్ళు, రాళ్లను మొక్కేటువంటి వారు. ఆ ధూపము, కెతూరా అనగా ధూపము, ఆ ధూపం వేసేటువంటి వారు. కాబట్టి ఈ రాళ్ల వలన నేను అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలను. అందుకే లేఖనము నెరవేర్చున్నది, ఒకడు నూతనముగా జన్మిస్తేనే తప్ప ఎవడునో పరలోక రాజ్యంలో చేరలేడు. ఆ రెండవసారి జన్మించుటకు ఆ యొక్క అబ్రహాం సంతానం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము. శరీరరీతిగా జన్మించినటువంటి వారు యాకోబు యొక్క సంతానం. మనమైతే అన్యులము, ఆయనను అంగీకరించి మరలా తిరిగి జన్మించినటువంటి వారము. అన్యులము, రాళ్లను మొక్కేటువంటి రాతి స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ఆ రాతి గుండె మనలోంచి తీసివేసి ఆయన ఎద్దకు వచ్చుటకు మనకు ఆయన మారు మనస్సును అనుగ్రహించుచున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే యోహాను సువార్త 8:33లో వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదు. అబ్రహాము యొక్క సంతానము దాసులై ఉండలేదు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు దాసులుగానే ఉన్నారు. తర్వాత కొద్ది కాలం మాత్రమే వారు స్వతంత్రులుగానే ఉన్నారు. తర్వాత కూడా నెబుకద్నెజర్ కాలంలో, యాషువా మెషియా ఉన్నప్పుడు కూడా 2000 సంవత్సరాల క్రితం కూడా యొక్క హేరోదు కింద, పిలాతు కింద దాసులుగానే ఉన్నారు. కాబట్టి వారు మేము అబ్రహాము యొక్క సంతానమని గర్వంగా చెప్పుకునే మాటల్లోనే కానీ వారు ఎప్పుడూ దాస్యంలోనే ఉన్నారని లేఖనం సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే అపోస్తల కార్యాలు 13:26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. అదే యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి.
కాబట్టి ఆయనను ఎరిగి ఉండలేదు వాళ్ళు. ఆయన కార్యములను చూచారు, మానవుడుగానే వాళ్ళు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఆయనను ఎరుగక ఆయనకు శిక్ష విధించినటువంటి వారు ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత బోధకులు, వారు అబ్రహాము సంతానమని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ రాళ్ళ వలన నేను అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని యోహాను సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. యోహాను స్వార్థ, మత్తయి స్వార్థ 3వ అధ్యాయం 8వ వచనం యొక్క భావము, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాము. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఈ రాళ్ళ వలన, కాబట్టి ఆ రాళ్ళు అబ్రహాం యొక్క సంతానమే, కెతురా యొక్క సంతానమే. విగ్రహారాధన చేసేవాళ్ళు, రాతి స్వభావం కలిగినటువంటి వారు, ధూపము వేసేటువంటి వారు, అటువంటి స్వభావం కలిగిన వారు మారు మనస్సు పొంది యాషువాను అంగీకరించి ఆయన ఘనమైనటువంటి కార్యములను, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఆయన స్తుతిస్తూ వస్తున్నారు. కాబట్టి వారిని బట్టి లేఖనము రాయబడి ఉన్నది. అందుకే అబ్రహామునకు పిల్లలు ఈ రాళ్ళ వలన. అందుకే మీరు ఆయనను స్తుతింపని ఎడల, మీరు ఆయనను ఘనపరచని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ రాళ్ళు ఎవరు? మనమే, అబ్రహాం యొక్క సంతానము, విగ్రహారాధికులమే ఒకప్పుడు. కానీ నేటి దినమున మారు మనస్సు పొంది యాషువాను అంగీకరించి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని ఆయన యొక్క వెలుగులో నడుచుచు లోకమునకు యాషువాను, ఆయన రక్షణ స్వార్థను భూదిగంధముల వరకు ప్రకటించుచున్నటువంటి అన్నులు అబ్రహాం యొక్క సంతానమే అని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యమును పరమ తండ్రి తన ఆలోచన విధానమును తెలిపి ఉన్నాడు. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ షలోం తెలియచెప్తూ మరి ఒక అంశంతో నేను మరొకసారి ఎపిసోడ్లో నేను మీ ముందుకు రాగలను. కాబట్టి అందరికీ షలోం. ప్రార్థించుకొని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీ పాదంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తూ, యాషువా మెషియా యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, అందరికీ షలోం.